నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాయలసీమ టు ఉత్తరాంధ్ర వయా అమరావతి అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుంది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణం పనులు వేగం పెంచుతూనే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కూటమి జెండా ఎగరవేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. జగన్ సొంత ఇలాకా కడప గడపలో మహానాడు నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేసిన టీడీపీ పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్లో గెలిచి సత్తా చాటింది. రానున్న కాలంలో సీమలో మరింత బలపడేలా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. రాయలసీమను అగ్రసీమగా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా అందిపుచ్చుకుని రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా మార్గాలను సుగమం చేసుకుంటుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. కొప్పర్తి నోడ్, కావాల్సిన వారికి సౌర పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు మినహా సీమ ప్రగతి మార్చేలా నిర్దిష్టమైన ప్రయత్నాలు అయితే చేయలేదు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమ పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు వేస్తుంది. సీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు. భారీ పెట్టుబడుల పరిశ్రమలు అండ్ పునరుత్పాదక ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. భారీ సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, హైకోర్టు బెంచ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఏడాదిలోనే 1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటి ఆధారంగా సుమారు 126,519 మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని అంచనా. రేపో మాపో కడప ఉక్కు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. రక్షణ రంగం పరిశ్రమలు రానున్నాయి. కొప్పర్తి, ఉరవకల్ నోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చింది. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి సరిపెట్టకుండా నిర్దేశిత వ్యవధిలో వాటిని పూర్తి చేసేలా పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కరువు నేలను కృష్ణా జలాలతో తడిపి సీమలో పండుగ వాతావరణం తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందలకు సైతం కృష్ణా జలాలు అందించిన ఘనత చంద్రబాబుదే. విండ్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి ఈ నెల 10న నిర్వహించే సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. తద్వారా రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం, రాయలసీమలో మరింత దూకుడుగా వ్యవహరించడమే లక్ష్యమంటున్నారు. భవిష్యత్తులో కూడా రాయలసీమను వేదికగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతుంది. ఓవైపు రాయలసీమను రతనాలసీమగా మార్చేలా ముందుకెళ్తూనే ఓవర్ టు ఉత్తరాంధ్ర అంటుంది. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖను అన్ని విధాలుగా డెవలప్ చేయడంతో పాటు ఐటీ హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంది. పైగా మాల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీలు ఏ వచ్చినా ఓవర్ టు విశాఖ అంటుంది కూటమి సర్కార్. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఐటీ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు భూముల కేటాయింపు కూడా జరిగాయి. సాంకేతిక దశాదిశను మార్చే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతుంటే ఆ ఫలాలు విశాఖ కూడా అందుకోనుంది. 2026 జనవరి నాటికి రాజధానిలోని క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అందుకు కావాల్సిన ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందనుంది. వచ్చే 6 నెలల్లో 15 ప్రముఖ ఐటీ సంస్థలు సాగర నగరంలో ఏర్పాటు చేసేలా సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. సేమ్ టైం విశాఖ సాగర తీరంలో వైసీపీ హయాంలో కట్టిన రిషికొండ భవనాలపై కూడా చర్చ జరిగేలా చేస్తుంది ప్రభుత్వం. అందమైన అద్భుతమైన కొండలు తవ్వేసి ప్రకృతిని నాశనం చేసి 100 కోట్ల ప్రజాధనం వృధా చేసి భవనాలు కట్టించింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి రూపాయి పేదల కోసమే ఖర్చు పెడుతుంది. రాజకీయంగానూ ఉత్తరాంధ్రకు చాలా ప్రయారిటీ ఇస్తున్నాయి కూటమి పార్టీలు. ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న కాపు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను తమ సాలిడ్ ఓటు బ్యాంక్గా చేసుకునే వ్యూహాలు రచిస్తుంది కూటమి. ఉత్తరాంధ్ర టీడీపీకి పట్టున్న ప్రాంతం. ఉత్తరాంధ్రకు చెందిన పల్లా శ్రీనివాస్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. చాలా నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్లుగా ఉంటారు కాపు ఓటర్లు. అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ జనసేన చీఫ్గా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ వీక్గా ఉన్న చోట తన బలాన్ని పెంచుకునే వ్యూహాలు రచిస్తున్నారు పవన్. సేమ్ టైం ఏజెన్సీ ఏరియా కావడంతో ఎస్టీ ఓట్లు కూడా ఎక్కువే. కొన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్, రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎస్టీ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్న ఉత్తరాంధ్రలో వారి రిజర్వ్డ్ సీట్లు కూడా ఉన్నాయి. అటు బీజేపీకి వైజాగ్ సిటీలో అంతో ఇంతో పట్టుంది.
అదే ప్రాంతానికి చెందిన పివి మాధవ్ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అది కూడా తమకు ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ఇలా కూటమిలో 3 పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టడంతో విశాఖ ఇప్పుడు రాజకీయ రాజధానిగా మారిపోయింది. మొత్తంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి లక్ష్యంగా మరింత పట్టు సాధించడమే ధ్యేయంగా కూటమి సర్కార్ పక్కా వ్యూహంతో వెళుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.